హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చండి బిల్డింగ్ పుట్టింగుల దగ్గర నుంచి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, లేబర్ ఎంత, మెటీరియల్కి ఎంత, డైలీ ఏ పని చేస్తాం అంత కూడా మీకు వీడియో పెడుతూ ఉంటుందండి. ఒక దగ్గర బిల్డింగ్ మార్కింగ్ చేసిన వల్ల కుదరక ఇది చేయలేకపోయి మార్కింగ్ చేసి వెళ్ళిపోయాం, గోతులు తవ్వేసి పుట్టింగులు వేయించామండి. పుట్టింగులు కూడా వేస్తాం, చూడండి మీకు చూపిస్తాం. నిన్న పుట్టింగులు వేసామండి, బాక్సులు కూడా ఉప్పేసాం. ఇవాళ ఉదయం ఉప్పామండి, అది కూడా మీకు చూపిస్తానండి. అది పొడవు ఎంత, అడ్డం ఎంత అంత వీడియోలో మీకు చెప్తానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను కదండి, బిల్డింగ్ ఎంట్రెన్స్ అండి. ఇది ఎదర పక్క మొత్తం చూపిస్తాను చూడండి. బిల్డింగ్ పొడవు ఎంత, అడ్డం ఎంత చూడండి. ఫస్ట్ తమ్మం దగ్గరికి వెళ్దామండి. ఇదిగోండి తమ్మం, ఫిల్టర్ అండి. ఇది ఫిల్టరు. ఈ ఫిల్టర్ దగ్గర నుంచి కరెక్ట్ 4 అడుగులు వెళ్తామండి ఫేసు. ఇదిగోండి ఇక్కడ దాకా వస్తుందండి. ఇక్కడి నుంచి మనకి ఇంకో ఫిల్టర్ చూపిస్తాను, అక్కడ దాకా మనకి 24 అడుగులండి. ఈ సైట్ వచ్చి పొడవు అది కొంచెం చూడండి. మనకి ఈ ఊస దాకండి ఇలా పేసి వదిలామండి మనం. ఇంకొంచెం చూడండి, ఈ ఫిల్టర్ నుంచి 4 అడుగులండి. ఇది ఇక్కడ దాకా వదిలాము. ఇది కూడా మీకు చూపిస్తానండి. మనం బియ్యం వేసిన చూపిస్తాను. ఇప్పుడు అడ్డం చూపిస్తాను చూడండి. ఇదిగోండి అడ్డం అండి. ఇది చూడండి, ఈ ఫిల్టర్ నుంచి ఇది అడ్డం అండి. ఇది 3వ ఫిల్టర్ అండి. ఇదిగోండి ఇక్కడ దాకండి చూడండి, సేమ్ ఇదిగోండి ఇంతే. ఇక్కడ దాకండి ఇక్కడ దాకా మన స్థలం ఉందండి. ఇది అడ్డం వచ్చి 15 అడుగులండి. ఇది 3వ ఫిల్టరు. నిన్న వేసాము తంబాలో. మనం వేరే బిల్డింగ్ దగ్గరకు ఉండి రాలేపాము, అందువల్ల మీకు ఫుటింగ్ లేసి చూపించలేదు. నెక్స్ట్ ఇంకో బిల్డింగ్ వస్తే ఫుటింగ్ చూపిస్తానండి. చూడండి, ఇది 4వ ఫిల్టర్ అండి. ఇది వాటరింగ్ పెట్టుకోవాలండి కంపల్సరీ. ఆరిందంటే వెంటనే చెమ్మ ఉన్నంత వరకు కూడా పెట్టాలి. చూడండి, 4వ ఫిల్టర్ అండి. ఇది ఇక్కడ నుంచి 4 అడుగులండి. చెప్పాం కదా ఇంతకలా ఫస్ట్ స్తంభం దగ్గర. ఇదిగోండి ఇక్కడ దాకా చూడండి. బిల్డింగు ఎన్ని ఫిల్టర్లు వచ్చి చూసారు కదండి, 4 ఫిల్టర్లు అండి. ఇవి బియ్యం వేసిన తర్వాత మీకు టేప్తో కొలిసి చూపిస్తాం. నేను బేస్మెంట్ కట్టినప్పుడు చూపిస్తామండి క్లియర్గా. అది ఏ ఇటుకు అది కూడా మీకు ఆ వీడియోలు చెప్తాం. ఫస్ట్ చూడండి, నన్ను ఫాలో చేయండి. ప్రతి వీడియో మేము పెడతానండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్లోకి వస్తుంది. చూడండి, దీని భీములు కట్టుకోవాలండి. చూడండి, దీని భీములు కట్టుకోవాలి. ఈ భీములు లోపల వచ్చండి అడుగు భీములు కడతామండి మొత్తం. ఇంకొని చూడండి, ఇలాగా సందులకు వచ్చండి కాంపౌండ్ అంటాం. ఇగోండి ఇక్కడ దాకా మొత్తం ఈ బీది మాత్రం 9 అంగుళాల భీములు కడతాం. చూడండి, అది కూడా మీకు చూపిస్తాం. 9 అంగుళాల రింగులు వేస్తున్నారండి. రింగులు కూడా మనమే చేస్తాం. రింగుల దగ్గరికి వెళ్ళిపోతామండి. చూడండి, కటింగ్ కోసి వేస్తున్నామండి. అది కూడా మన వాళ్ళు. అది మనం ఏదైనా సరే మనం మాట్లాడబెట్టుకుని ఉంటుందండి. 9 అంగుళాలకి అయితే ఒక రేటు ఉంటుందండి, అడుగు భీములకి అయితే ఒక రేటు ఉంటుంది. కానీ బిల్డింగ్కి అయితే మనం అడుగులు వేస్తామండి. లోపల పక్క పైకి వచ్చిలో కిచెన్లో ఒకవేళ మాకు నచ్చలేదు పెంచమంటే 9 అంగుళాల భీములు వేస్తాం. అది ఒక దగ్గర ఒక రేటు ఉంటుంది. దీనికి లేబర్ ఎంతో, మెటీరియల్ ఎంత అంత కూడా మీకు చెప్తానండి. ప్రతి వీడియో పెడుతూ ఉంటాను చూడండి, దాంట్లో చెప్తూ ఉంటాను. ఇదిగోండి రింగులు కట్ చేస్తున్నారు మన వాళ్ళు. ఇదిగోండి చూసారు కదండి, ఇలా మార్కింగ్ పెట్టుకుని నెరుక్కోవాలి. పోస అంతా మనమే చేస్తామండి. ఇదిగోండి చూపిస్తాను చూడండి, 9 అంగుళాల భీములు, అడుగు భీములు కూడా చూపిస్తాను క్లియర్గా. ఇదిగోండి అది 9 అంగుళాల భీమ్ అండి. ఎదర పక్క చెప్పాను కదండి, ఇది అడుగు భీమ్ అండి. చూడండి, మీకు చూపిస్తాను 9 అంగుళాల భీమ్ ఇక్కడ ఎట్టి రింగు. ఇదిగోండి ఇది 9 అంగుళాల భీమ్ అండి. ఇది అదే రింగ్ అండి. ఇది అడుగు రింగ్ అండి. ఇది చూడండి, ఇది బిల్డింగ్కి వేస్తామండి. లోపల పక్క కామన్ వాళ్ళకి చెప్పాం కదండి ఆల్రెడీ. సో అందులో మొత్తం యూ షేప్ మాత్రం 9 అంగుళాల రింగ్ వేస్తాము. 9 రింగ్ వేసి భీమ్ వేస్తామండి. ఇది కడతాం భీములు. మీకు అంతా అయిందో మీకు చూపిస్తానండి. అది కూడా బేస్మెంట్లో చెప్తానండి. బార్ ఎంత, అడ్డం ఎంత కూడా కొలిచి చూపిస్తాను మీకు క్లియర్గా. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కొత్త వీడియోతో కలుద్దామండి.